ఇలా వంటగదిలోకి వస్తానా ఊరికే ఉండను. ఇదిగో ఇలా మీకు అలవాటు ఉన్నా మీరు ఇలా తింటారా? నేనైతే ఇలా పుష్పతో ఇలాగే ఉంటుంది. అన్ని పచ్చి పచ్చివే తినేస్తుంది పుష్ప. ఐ వాంట్ టు పర్చేస్ వన్ స్టీమర్, బట్ నేను ఎనీ టైమ్ షాప్కి వెళ్ళిన ప్రతిసారి మా అబ్బాయి నన్ను ఏమీ కొనుక్కొనివ్వడు. వాడికి ఎన్నిసార్లు చెప్పాలో వాడు నా చేతులు కాళ్ళు కట్టేసినట్టు రా ఇది కొనొద్దు అది కొనొద్దు అని చెప్పేసి నన్ను ఏమి కొననివ్వడు తెలుసా వాడు. నేను ఇలా వంటగదిలో ఆడుకుంటూ ఉంటాను అనమాట. నాకు భలే అలవాటు ఇలాగా. ఓకే, మీరు ఆడతారా? మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా. నీలో ఎంతమంది ఇలాగా చెయ్యగలరు? చెయ్యండి. పడేశారు. కింద పడి ఉల్లిపాయకి ఏమన్నా అవుతుందేమో కానీ టమాటాకు మాత్రం ఏమీ కాదు, చెక్కు చెదరదు. టమాటా అంటే టమాటా, అంత గట్టిగా అయిన టమాటా. టమాటా కూడా మారింది బ్రదర్, మీరు మారండి బ్రదర్. ఎన్నాళ్ళు ఇలాగే ఉంటారు? టమాటా కూడా మారింది, నువ్వు మారయ్యా మారు. హాయ్ అండి, నమస్తే. ఇవాళ నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను ఒక రెసిపీ చేయటం కోసం. ఇదిగోండి మొక్కజొన్న. ఓకేనా, హెల్తీగా ఉండాలి అంటే ఏం తినాలి అనుకుంటారు కదా, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మొక్కజొన్న చాలా చాలా మంచిది, మనకి డైజెషన్కి చాలా మంచిది. మొక్కజొన్నని మీరు మ్యాక్సిమం అంటే ఫ్రీక్వెంట్గా అలవాటు చేసుకోండి తినటం. ఓకే, బాయిల్ చేసి కావచ్చు, లేదంటే ఏమంటారు కాల్చింది కూడా కావచ్చు. నేనైతే ఇలా పుష్పతో ఇలాగే ఉంటుంది, అన్నీ పచ్చి పచ్చివే తినేస్తుంది పుష్ప. అట్లా అనమాట. ఓకేనా, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పచ్చి మొక్కజొన్న ఎప్పుడన్నా తిన్నారా? బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, నేనేం చేయబోతున్నానంటే ఎస్ ఓకే బాయిల్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఇంకో 2 ఉన్నాయి, అవైతే బాయిల్ చేసేస్తాను. ఓకే, బాయిల్ చేస్తా. గిన్నె కావాలి, ఈ గిన్నెలో వేసేస్తున్నాను. ఓకే, సరిపోతుందా? ఓకే, సరిపోతుందిలేండి. ఓకే, దీనికి వాటర్ పోసేద్దాం, నిండుగా వాటర్. అసలు ఆడవాళ్ళకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? చేతులు తడుస్తాయి కదా, అప్పుడు ఏంటంటే ఇలా 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 పట్టుకోవడం అనమాట. అలా పట్టుకోకుండా ఉండటానికి ఇలా నాప్కిన్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా మన బట్టలు పాడైపోతాయి. ఇప్పుడు యాప్రాన్ అయితే వేసేసుకున్నాను, ఇది నా ఓన్ స్టిచ్చింగ్ యాప్రాన్ అనమాట. నేను ఇదేంటో తెలుసా, ఇది మా పిల్లల జీన్స్ ప్యాంట్లు వేసుకోరా మీ ఇంట్లో? ఇదిగో ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఓకే, యాప్రాన్ కింద డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, రీయూజ్ అనమాట. రీయూజ్ ఇంకోలాగా పనికొచ్చేలాగా మనం చేసుకోవచ్చు అనమాట, మన బుర్రలో తెలివితేటలు ఉన్నట్లయితే. ఓకే, అదనమాట. నేను అలాంటి పనులు చాలా చేస్తూ ఉంటాను, అన్ని రకరకాలుగా వాడేస్తూ ఉంటాను అనమాట. డ్రెస్సుల్ని పిల్లో కవర్స్ చేసేస్తాను, ఇంకా రకరకాలుగా అనమాట. రీయూజ్ ఐడియాస్ నా దగ్గర చాలా ఉంటాయి అనమాట. అలా అనమాట అండి. ఇటు సైడ్ అయితే మొక్కజొన్న పెట్టేశాను. ఓకే, ఇందాక నేను ఏం చేశానంటే బయటికి వెళ్ళాను, అసలు లెమన్ రైస్ తినకూడదు అనుకున్నాను కానీ తినేసానండి. సరే, దీన్ని ఇక్కడ పెడదాము. తర్వాత అసలు మీకు ఇంకో విషయం తెలుసా, నేనేం చేస్తాను, ఇవేంటో తెలుసా, పల్లీలు. ఇలా వంటగదిలోకి వస్తానా ఊరికే ఉండను. ఇదిగో ఇలా. మీకు అలవాటు ఉన్నా మీరు ఇలా తింటారా? అలా తినే నేను ఇలా అయ్యాను. మా అమ్మ నాకు అలవాటు చేసిందండి చిన్నప్పుడు. బేసికలీ నాకు పాకెట్స్ ఉండేవి, 2 పాకెట్స్, వీలైతే 4 పాకెట్స్, 6 పాకెట్స్. నా డ్రెస్సులు మీకు విషయం తెలుసా, చిన్నప్పుడు మమ్మీ డాడీ డ్రెస్ కొనుక్కోవాలి అంటే, నేను పుష్ప ఎస్పెషల్లీ డ్రెస్ కొనుక్కోవాలంటే ఏంటంటే మెయిన్ డ్రెస్కి పాకెట్స్ ఉండాలి. యు నో దట్. ఇక్కడ ఒక పాకెట్, ఇక్కడ ఒక పాకెట్, ఇక్కడ ఒక 2 పాకెట్లు, వీలైతే ఈ పక్క కూడా 2 పాకెట్లు, 6 పాకెట్లు. 6 పాకెట్లు ఎందుకో తెలుసు? అమ్మ దాంట్లో పల్లీలు, పప్పులు, బెల్లము, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇంకా ఏమున్నాయి తినేటివే. అమ్మ ఏమైతే నింపుతుందో జోబుల్లో అవన్నీ నింపుకొని తింటూ ఉండడమే మన పని. అర్థమవుతుందా మీకు? తిండిపోటు జన్మ. ఏమంటారంటే తినడానికే పుట్టిందేమో అనిపించేటట్టు తింటానన్నమాట. ఓవర్ హీట్ అయిపోయిందండి నాకు. యు నో దిస్. లిప్స్ నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పా, ఏమన్నా తెలుసా,
మన లిప్స్ మన హెల్త్ని మాట్లాడతాయి అని మన బాడీ పార్ట్స్ మనతో మాట్లాడతాయి అని. యూ సీ డ్రై లిప్స్. ఓకే, స్కిన్ డ్రై అయిపోయిందనమాట. ఎందుకో తెలుసా? ఓవర్ హీట్ అయిపోయిందనమాట. నేను ఈ మధ్యకాలంలో చలవ చేసేవేం తినకుండా అస్తమాటు బిర్యానీ ఎప్పుడు చేసిన బిర్యానీ తింటే ఏమవుతుంది? ఇలాగే అయిద్ది అదనమాట. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు బిర్యానీలు తింటే వేడి కాక ఏం చేస్తుందమ్మా పుష్ప? ఇదనమాట. ఒక పక్కన మన కార్న్ మొక్కజొన్న ఉడుకుతున్నాయి. తర్వాత ఏం చేద్దాం, ఇంకో గిన్నె కావాలి. ఓకే, ఇంకొక గిన్నె తీసుకొని ఇవి కడిగాను. చూడండి, హెల్దీగా తినాలి అంటే ఇదనమాట స్వీట్ పొటాటో. ఓకే, స్వీట్ పొటాటోని గిన్నెలో వేసేసి కడిగాను. వాటర్ పోద్దాం. ఓకే, ఇవి కూడా పెడదాం స్టవ్ మీద. ఇంకో రెసిపీ చేయబోతున్నాను. అన్నీ ఉడికించుకోవడమే. ఇవే మన రెసిపీలు అంటే. మన రెసిపీలు అంటే ఏంటో తెలుసా? ఏదో అనుకోకూడదు, అన్నీ ఉడికించడం, తినడం అదనమాట. లేదంటే స్టీమ్ చేయడం, తినడం. నా దగ్గర స్టీమర్ లేదు యాక్చువల్లీ. ఐ వాంట్ టు పర్చేస్ వన్ స్టీమర్, బట్ నేను ఎనీ టైమ్ షాప్కి వెళ్ళిన ప్రతిసారి మా అబ్బాయి నన్ను ఏమీ కొనుక్కొనివ్వడు. వాడికి ఎన్నిసార్లు చెప్పాలో, వాడు నా చేతులు కాళ్ళు కట్టేసినట్టు రా ఇది కొనొద్దు అది కొనొద్దు అని చెప్పేసి నన్ను ఏమీ కొననివ్వడు తెలుసా. వాడు చాలు ఇంట్లో ఉండేటివన్నీ చాలు, ఏమైనా కొన్నావో అంటాడనమాట. వాడు నన్నేమి కొనుక్కొనివ్వడు పట్టాను. వాడు ఏం చేస్తాం, అంతే అనమాట వాడితో పోతే. అయితే వాడు లేకుండా నేను షాప్కి వెళ్ళను, అదొక బాధ. నేను పోయి కొనుక్కోవచ్చు కదా, నేను ఒంటరిగా పోయి తెచ్చుకోవచ్చు కదా కావాలన్నప్పుడు. నేను పోను, వాడినే వెంట పెట్టుకుని పోతాను. వాడు నాతోని ఒక గెరిట కానీ, ఒక స్పూన్ కానీ, ఒక ఏది కూడా, ఒక పుల్ల కూడా కొనుక్కొనియడు నన్ను. అట్లాంటి వాడు అనమాట వాడు. అది చాలా కొనింది చాలు అంటాడు అనమాట. ఏం చేయలేమబ్బా, ఏం చేయలేం. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు. స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే, ఈ డ్రెస్లో నేను కొంచెం లావుగా కనిపిస్తున్నాను కదా, దుబ్బులాగా కనిపిస్తున్నాను. నో ప్రాబ్లం. నేను ఏంటంటే కొంచెం ఎన్ని కేజీలు, 2 నుంచి 3 కేజీలు పెరిగాను. ఆ మధ్యలో 4 కేజీలు కూడా పెరిగాను. మళ్ళీ 1 కేజీ రెడ్యూస్ అయ్యాను. ఆ మధ్యలో 4-5 కేజీలు పెరిగి మళ్ళీ ఒక 2-3 కేజీలు, అంటే అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది. 78 కూడా ఉన్నాను నేను. ఒక టైంలో 78, ఇంకా ఆల్మోస్ట్ 80కి రీచ్ అయిపోతున్నాను నేను దగ్గరలో అనుకున్నాను. కానీ 80 నుంచి నేను 75, 74, 73, 72, 71, 70 దగ్గరకు వచ్చాను. అసలు లాస్ట్ కొద్ది రోజులు బ్యాక్ అయితే నేను 68 కూడా వచ్చానన్నమాట. ఆఫ్టర్ దట్ ఏంటంటే కరెక్ట్గా నేను కొంత మెడికేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దట్స్ వై నేను మెడికేషన్ వాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నా స్పెషల్ రెసిపీస్ నేను తినలేకపోతున్నాను. అది అనమాట. నాకు కొన్ని ప్రయారిటీ ఉంటుందన్నమాట. నాకు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి మెయిన్. బేసికలీ ప్రోటీన్ కావాలి, వెజ్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్, లైక్ దిస్ అనమాట. లైక్ దిస్ అన్ని బాయిల్డ్ ఐ లైక్ వెరీ మచ్ అనమాట. తర్వాత అప్పుడు నాకేంటంటే, ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఈ కప్ రైస్, దీనికంటే తక్కువ రైస్ నాకు సరిపోతుందన్నమాట. ఎందుకంటే నా డైట్లో మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి. ఒక ఏమంటారు స్వీట్ పొటాటో, ఒక కార్న్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు రైస్ క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీకు అర్థమవుతుందా? మనం ఎక్కువ రైస్ క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు. మనం కీరా, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టొమాటో ఇవన్నీ కూడా మనము సలాడ్ రూపంలో పెట్టుకున్నప్పుడు, లేదా దీన్ని రైతా లాగా చేసుకున్నప్పుడు లిటిల్ బిట్ కప్ రైస్ మనకి సరిపోతుంది. అర్థమవుతుందా మీకు? అదనమాట పరిస్థితి. సరే, ఈ 2 ఉడకడానికి అయితే పెట్టాను. ఇంకొక యమ్మీ టేస్ట్ రెసిపీ అయితే చేయబోతున్నాను. అదేంటంటే, నా మెంబర్స్కి నన్ను నమ్మి పాపం నన్ను చాలా నెలలుగా నాకు ఏమంటారు మెంబర్షిప్ తీసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఎలాంటి వీడియోస్ చేయలేకపోయాను. నా హంబుల్ సారీ మై డియర్ మెంబర్స్. మీరు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో అది నాకు
చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నానబ్బా! ఇవాళ నేను మీకోసం ఏంటంటే, ఒక మంచి రెసిపీ, ఒక వెయిట్ లాస్ రెసిపీ నేను ఎస్పెషల్లీ మీకోసమే ఇది ఎడిట్ చేస్తా. ఓకేనా? ఇది వచ్చి జనరల్‌గా ఒక షార్ట్ అయితే చేస్తాను. హ్మ్. కొంచెం సింప్లిఫై చేసి మీకోసం స్పెషల్. ఆఫ్టర్ దట్ ఆహ్, అందరు ఆడియన్స్‌కి ఒకటి వచ్చేలాగా అలాగా ప్లాన్ చేస్తాను. మీకోసం అయితే రెసిపీ స్పెషల్‌గా నేను పోస్ట్ చేస్తా. ఓకేనా? దీంట్లో భాగంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఓకే. దీంట్లో భాగంగా మనకు కావాల్సింది పొటాటో. వాట్ ఈస్ దిస్ పొటాటో? నేను ఇలా వంటగదిలో ఆడుకుంటూ ఉంటానన్నమాట. నాకు భలే అలవాటు ఇలాగా. ఓకే. మీరు ఆడతారా? మీరు ఆడుకుంటారా వంటగదిలో? ఒకవేళ గనక మా అమ్మ వండింటే నా ఒళ్ళు పగలగొట్టేది మా అమ్మ. ఇది అన్నమాట పొటాటోలతో మనం రెసిపీ అయితే చేసుకుందాము. ఓకేనా? ఓకేనా? అదనమాట. నెక్స్ట్ పొటాటో ఇక్కడ పెట్టేద్దాం. తర్వాత ఒక ఆనియన్. ఓకే. ఒక ఆనియన్, ఒక పొటాటో. దెన్ ఐ నీడ్ టొమాటో ఆల్సో. తెచ్చుకుందాం. ఓకే. టొమాటో తీసుకొచ్చాను. టొమాటోని ఇక్కడ వాటర్ ఉంది కడిగేస్తున్నాను. అవైతే ఉడుకుతున్నాయి. ఓకే. మన టొమాటోలతో మీరు వంటగదిలో ఇలా ఆడుకుంటారా? నేనైతే ఇలా ఆడుకుంటూ ఉంటానన్నమాట. పడేసానన్నమాట. గేమ్ లాస్. ఒక మైనస్ పాయింట్ పడింది అనమాట పుష్పకి. 1 2 3 4 రివర్స్. రివర్స్. ఓకే. రివర్స్ పుష్ప. ఓకే. కుడి చేత్తో అయితే బాగా వస్తుంది. ఎడమ చేత్తో అయితే మీకు ఛాలెంజ్ ఇస్తున్నా నేను. నేను ఛాలెంజ్ ఇస్తున్నా. మీలో ఎంతమంది ఇలాగా చెయ్యగలరు? చెయ్యండి. పడేశాను. 2వ పాయింట్ పోయింది. అదనమాట. ఎన్ని చేస్తారు మీరు? కామెంట్ చేయండి. ఓకే. ఆనియనే పడుతుంది. పోనీ టమాటా పడలేదు. అయినా పడినా పగలని టమాటా ఇది. టమాటా అంటే మామూలు టమాటా కాదు. ఇప్పుడు బాగా గట్టిగా అయిన టమాటా ఇది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు అసలు. కింద పడి ఉల్లిపాయకి ఏమన్నా అవుతుందేమో కానీ టమాటాకు మాత్రం ఏమీ కాదు. చెక్కు చెదరదు. టమాటా అంటే టమాటా. అంత గట్టిగా అయిన టమాటా కూడా మారింది బ్రదర్. మీరు మారండి బ్రదర్. ఎన్నాళ్ళు ఇలాగే ఉంటారు? టమాటా కూడా మారింది. నువ్వు మారయ్యా, మారు. అదనమాట నా ఫీలింగ్. ఓకే. మార్పు చెందని మనుషుల కోసం రకరకాల విషయాల్లో మేమింతే అనుకుంటారు. సరిగ్గా చెప్తే వినరు. కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు. ఏంటో ఈ మనుషులు తీరు నాకు అసలు అర్థం కారబ్బా మనుషులు. సరే, మనుషుల గురించి మనకి ఎందుకు పుష్ప? వంట చేసుకోక. అదనమాట. తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇవి ఉడుకుతున్నాయి కదా, వీటిని కొంచెం సపోర్ట్ చేద్దాం. కమాన్ యార్, కమాన్. నువ్వు ఉడుకు, నీ వల్ల అవుతుంది, నువ్వు ఉడకగలవు అని చెప్పి మనం మధ్యలో ఏమంటారంటే ఇలా క్లాప్స్ కొట్టి, కమాన్ నీ వల్ల అవుతుంది, స్వీట్ పొటాటో నీ వల్ల అవుతుంది, నువ్వు ఉడకగలవు అని మనం సపోర్ట్ ఇవ్వాలి. ఈ పక్క మొక్కజొన్నకి వెళ్ళి చప్పట్లు కొట్టాలి, కమాన్ అని. అదనమాట. ఓకే. దీన్ని తిప్పుదామా? ఓకే. దీన్ని తిప్పుదాము. ఓకే. తిప్పిన తర్వాత స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి వేయాల. హనీ డబ్బాలో. ఈ డబ్బాలో హనీ వచ్చింది. హనీ డబ్బాలో హనీ ఉంటుంది అనుకోకూడదు. హనీ డబ్బాలో సాల్ట్ ఉంటుంది. తేనె అనుకొని వేసుకుంటే అంతే సంగతులు. దీంట్లోకి కావాల్సినంత, ఓకే, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు కావాల్సినంత నేను వేసి తిని, ఓకే, ఒక 2-3 సార్లు వేసేసాను. సరే, దీని ఏం చేద్దాం, మధ్యలో కొంచెం తిప్పుదాం. తిప్పి అనమాట. తిప్పాలి అలాగా. ఎందుకంటే అదంతా కదా తిరగలేదు. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఇలా తిరగలను, నాకు తిరగలేదు. అందుకని నేనే తిప్పుతున్నాను. ఐఎమ్ విత్ యూనా. నువ్వు అస్సలు కంగారు పడకు, నేనున్నా, నిన్ను తిప్పడానికి నేనున్నా. అసలు మొక్కజొన్న, నువ్వు అస్సలు కంగారు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ సపోర్ట్ యూ, ఐ విల్ గైడ్ యూ. ఓకే.
అదనమాట మనతోని పిచ్చి మామూలుగా ఉండదు, పిచ్చి పీక్స్లో ఉంటుంది. అయిపోయిందమ్మా, సాల్ట్ వేసేసానమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ పనిని నేను ముగించి తిని, ఓకే, రుచికి ఉప్పు వలె ఉండవలను, ఓకే, లోకానికి ఉప్పు వలె ఉండవలను. కాబట్టి ఉప్పు లేనిది మన జీవితం లేదు. ఉప్పు తినకపోతే అంతే సంగతులు. మన బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, మనకు చాలా అవసరం ఉప్పు. అమ్మో తెలుసా, సాల్ట్ చాలా చాలా అవసరం అండి. మీకు తెలుసా, సాల్ట్ విషయానికి వస్తే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఏంటంటే మనము వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హంగర్ అండి, హంగర్, బాగా ఈజీగా చెప్పాలంటే హంగర్. మన యొక్క హంగర్ అన్నిసార్లు ట్రూత్ హంగర్ కాదు. అదేంటంటే ఫేక్ హంగర్ అనమాట. అది నిజమైన ఆకలి కాదు. మన బ్రెయిన్ సంథింగ్, మన బాడీనో మనకి సాల్ట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా ఒక హంగ్రీని, ఒకలాంటి నీరసాన్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం సాల్ట్ ఇంటేక్, వాటర్లో సాల్ట్ వేసుకొని తీసుకోవటం కావచ్చు, ఓఆర్ఎస్ తాగడం కావచ్చు, లెమన్ వాటర్ తాగడం కావచ్చు, మజ్జిగలో సాల్ట్ వేసుకొని తాగడం కావచ్చు, చేస్తే ఏంటంటే ఆ ఫేక్ హంగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు మనం తినకుండా ఉంటాం అనమాట. ఆకలేసిన ప్రతిసారి తినకూడదు. కొంచెం సాల్ట్ వాటర్ని, అంటే అన్ఈవెన్ టైమ్స్, కొన్ని టైమ్స్లో మనకప్పుడు సాల్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని అర్థం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీకు అర్థమవుతుందో లేదో, ఐ డోంట్ నో. ఐ విల్ కట్ అండ్ ఐ విల్ ఏమంటారు, ఐ విల్ కట్ అండ్ ఐ విల్ పుట్ అని చెప్పాలనా? ఇంగ్లీష్లో తప్పులుంటే సరిదిద్దుకోండి మిత్రమా, ఓకే? మీరు సరిదిద్దుకోండి. కరెక్ట్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంగ్లీష్లో సరిగ్గా ఎలా మాట్లాడాలో, ఓకే? నేనేమైనా తప్పులు చేస్తే, ఓకే? తప్పులు చేస్తే ఏంటి, చేస్తాను అంతే. మన దగ్గర మాటలు ఎక్కువ, పని తక్కువ అయిపోయినట్టు అయిపోయిందబ్బా. ఏంటో పుష్ప, ఊరికినే లోడా మాట్లాడడమే నా పుష్పని పని. ఆనియన్ని కోద్దాం, దీని పీక కోద్దాం మనం. జాలి దయ అలాంటివి ఏం లేవు మనకి. ఈ ఉల్లిపాయ ఏడుస్తుంది అని మనకు లేదు, మనం కోసే వాళ్ళమే అంతే. కఠినాత్ములు మనుషులు. ఇది అంటుంది ఇప్పుడు, ఏమే ఇట్లా కోస్తున్నావేమే రాకాస్ మొహందానా అని. ఐఎమ్ సో సారీ ఆనియన్, అండ్ ఐ లవ్ యూ ఆల్సో ఆనియన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే ఇష్టం కాబట్టి నేను నిన్ను కోస్తాను, తొక్క తీస్తాను, కడుగుతాను, వేయిస్తాను, తింటాను, ఓకేనా ఆనియన్? ఏమనుకోద్దే. నేనేం చేస్తానంటే నా లోపలికి పంపించి నాలాగా మార్చేస్తాను ఆనియన్. ఇప్పుడు ఆనియన్కి నోరు ఉంటే చెప్పద్ది, ఆన్సర్ చెప్పద్ది. ఇది ఏం చెప్తుంది? ఆనియన్కి నోరు ఉంటే ఏం చెప్తుందో కామెంట్ చేయండి చూద్దాం. ఏమంటుంది ఆనియన్? అది టొమాటో, నీ మార్పు చూసి నేను షాక్ అయ్యానబ్బా. టొమాటో, ఇలా ఎలా మారావే? ఎవడే నిన్ను మార్చింది ఇంత గట్టిగా? మీ కోచ్ ఎవడు? ఓ టొమాటో, మీ కోచ్ పేరేంటి తెలీదా నీకు? ఆ కోచ్కి దండం పెట్టాల. టమాటాను ఇంత గట్టిగా చేసిన కోచ్ ఎవరు తెలిస్తే కామెంట్ చెయ్యండి. ఇంత తోలుమందం ఎట్లయ్యావే నువ్వు? నాకు అర్థం కట్టలేదు. నాకు ఆశ్చర్యమే టమాటా నిన్ను చూస్తే. నేను ఇంట్లో ఉల్లిపాయలు, టమాటాలు, గోడ మీద బల్లులు, కాక్రోచులు, పిల్లులు, కాకులు, బర్డ్స్, మొక్కలు అన్నిటితో గెరిటితో సహా మాట్లాడతా. ఇడ్లీ ప్లేట్తో కూడా మాట్లాడతా. ఏమైందమ్మా, బెంగ పెట్టుకున్నావా ఈ మధ్య నువ్వు నేను ఇడ్లీ లేట్లేదని? కొన్నాళ్ళు ఆగు, పిండేని తర్వాత వేస్తా. ఇట్లా ప్రతి వస్తువుతో నువ్వు మాట్లాడగలిగే శక్తి నాకు మాత్రమే దేవుడిచ్చాడు, ఓకే? అర్థమైందా? అదనమాట. ఏ टमाटा को काटेंगे, ఏ పొటాటో కో తొక్క తీసేంగే, ఓకే? ఈ పొటాటోని మనం నిర్దయ లేకుండా దీని తొక్కను ఒలిచేద్దాం, దీని చర్మాన్ని ఒలిచేద్దాం. ఇది అనుకుంటా ఉంటుంది ఇప్పుడు, నీ దుంప దగ్గ, నువ్వు తినడానికి నన్ను ఇన్ని చిత్రహింసలు పెడతావా నేను? దీనికి నోరు ఉంటే అందా? కోళ్ళు, మేకలు, చేపలు ఇవేనా అనుకునేది? పొటాటోలు అనుకోవా? టమాటాలు అనుకోవా మనం కోస్తా అంటే? ఏమి కామెంట్ చేయండి. చూసి నవ్వింది చాలు. మీరు కూడా మాట్లాడుతూ ఉంటారా? చూడండి ఎంత కఠినాత్మురాలు పుష్ప. పొటాటో, బంగాళాదుంప తొక్క ఒలిచిన పుష్ప, ఏమాత్రం కనికరం లేని పుష్ప. తొక్క
బంగాళాదుంప మీద పుష్ప అరాచకాలు, దయా దాక్షిణ్యాలు లేని కఠిన హృదయురాలు పుష్ప. ఐ లవ్ యూ పొటాటో, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు నేను నెక్స్ట్ జన్మలో నేను మళ్ళీ పొటాటోగా పుట్టినప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు? ఒకవేళ పుడితే నేను కాలు కింద వేసి తొక్కేస్తానే అంటుంది. నీకు ఇంత అవకాశం ఇవ్వను పుష్ప, నిన్ను నేను కాలు కింద వేసి తొక్కేస్తానే అంట, లారీ కింద పెడతానే అంటుందేమో ఇది నాకు తెలిసి. మీరేమంటారు? అసలు ఇట్లే అనమాట. నేను అసలు మామూలుగా ఉండదు నాతోటి అంతా ఇట్లే ఉంటుంది అనమాట. కామెడీకే కామెడీ కింగ్ అయిపోతాను నేను ఒక్కోసారి. అదనమాట. ట్రాజడీ వచ్చింది అనుకో, మనలాగా ఎవరు ఏడవలేరు మళ్ళీ, తెలుసా? ఆ ఎపిసోడ్లో వచ్చినాయి అనుకో, 7 ఎపిసోడ్లు వచ్చినాయి అనుకో, నాలాగా ఎవరు ఏడవరు మళ్ళీ. ఇదిగో ఈ తొక్కని పారేస్తున్నా డస్ట్బిన్లో. అసలు ఇది సమ్మర్ కదా, ఈ తొక్కలన్నిటితోని మనం ఏం చేయొచ్చు అంటే కంపోస్ట్ చేయొచ్చు. సరే ఇక్కడ పెడతా, ఎందుకు పోనివ్వాలి? ఒక చిన్న షార్ట్ని ఎందుకు పోనివ్వాలి? కంపోస్ట్ ఎలా చేయాలో కూడా ఈరోజే చూపిస్తా. ముందైతే బంగాళదుంప, టమాటాలు, తర్వాత ఏమంటారు పొటాటోలు. బంగాళదుంప పొటాటో రెండు ఒకటే కదనే. ఓకే సరే, పొటాటో, ఏమంటారు ఆనియను, టమాటో, తర్వాత పచ్చిమిర్చి కూడా వస్తుంది, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వస్తాయి. నాన్ స్టాప్ టాకింగ్ అనమాట. అసలు మనము ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆగదనమాట. మాటలా అవి తూటాలా అన్నట్టు పోతూనే ఉంటాయి అన్నమాట. ఉండండి, నాకు నీళ్లు కావాలి, వంటగదిలో నీళ్ళు లేవు, అవతల హాల్లో ఉన్నాయి, తెచ్చుకోవాలి. మా వంటగది ఏంటంటే చోటా భీమ్ లాగా చాలా చిన్నదనమాట. అదే కాబట్టి ఇక్కడ బిందెలకు చోట్లేదు. ఆడికి పోయి తెచ్చుకుంటున్నాను నేను, ఇక్కడ పెట్టుకోవాలి కానీ నాకే ఇక్కడ స్పేస్ సరిపోదు, అందుకని చెప్పి నేను వాటిని ఆడబెట్టినా. సరే, బంగాళాదుంపని ఈ ట్రేలో పెట్టి తిమి, దీన్ని మనము తురమవలెను. అసలు మనం చెయ్యని అరాచకాలు మనిషి జన్మెత్తిన తర్వాత. దీన్ని తొక్క తీసాను, దీన్ని కడిగాను, దీన్ని ఇప్పుడు తురుముతాను, కోసాను, ఏమేమో చేస్తాను కదా, దీన్ని ఏంచుతాను, ఏమేమో చేస్తాను. హింస అంతా మనుషుల దగ్గరే ఉంది, హింస. ఓహో అమ్మా, మాట్లాడి అలసిపోతానండి. ఎవరైనా ఇప్పుడు గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు ఇస్తే బాగుండు. మీలో ఎవరైనా వచ్చి ఒక గ్లాస్ నిమ్మరసం ఇవ్వచ్చుగా, ఇంత కష్టపడుతున్నందుకు. అదనమాట. లైటింగ్ ఎలా ఉందో ఐ డోంట్ నో, ప్లీజ్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఒక ఎలక్ట్రీషియన్ కావాలి యాక్చువల్లీ, ఇక్కడ ట్యూబ్ లైట్ వేయటానికి, కానీ ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంటో ఎలక్ట్రీషియన్లకు కరువు వచ్చింది ఏంటో, దొరకట్లేదు. సరే, దీన్ని మనం కొంచెం కదుపుదామా? ఈ యొక్క ఏంటది స్వీట్ పొటాటోని ఐ వాంట్ కొంచెం తిరగా మర్గింగ్ అనమాట. దీన్ని ఏమంటారు, తిప్పాలి, కొంచెం తిప్పి దాన్ని సపోర్ట్ చేయాలి. చూడండి, నేను ఏమంటారు స్వీట్ పొటాటోని అలాగే కార్న్ని ఎంత సపోర్ట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందా? ఐఎమ్ సపోర్టింగ్ దెమ్ అనమాట. నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా నాకు అలా సపోర్ట్ చెయ్యాలా వద్దా? నా ఛానల్ని సపోర్ట్ చేయాలి కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మెంబర్షిప్ తీసుకోండి, సపోర్ట్ చేయండి, హైప్ చెయ్యండి యార్. అదనమాట. అమ్మయ్య, సాల్ట్ అయితే వేసేసాము మనం. ఇంకా దీంట్లో ఏం చేసేదేం లేదు. వంటగదిలో ఇక్కడ స్పేస్ లేదబ్బా, ఏంటో అస్సలు. మేరా పాస్ 2 అండా హే. ఈ 2 అండాని మాత్రం అలా ఎగరేయకూడదు, ఇందాక ఎగరేసినట్టు అంతే. అప్పుడు నేలపాలైపోద్ది గుడ్డు, అర్థమైందా? గుడ్డు దగ్గర గుడ్డుని ఇప్పుడు ఆ వంట అనమాట. మమ్మల్ని ఎగరేసావు కదా, ఒకసారి గుడ్డుని ఎగరేవే చూద్దామని. అస్సలు ఎగరేనుగా, కింద పడిపోద్దిగా, పగిలిపోద్దిగా, నేను వెయ్యనుగా. అదనమాట. ఇక్కడ పెట్టేస్తా. ఓకే, కాపాడుకోవాలి, పగిలిపోయే వాటిని కాపాడుకోవాలి, కొంచెం హార్డ్గా ఉండే వాటిని ఎగరేసి కొట్టాలి. అదే అనమాట నీతి, ఇదే లోకనీతి. అంతే, అర్థమవుతుందా? పగిలిపోయేదాన్ని అవ్వడు
జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది పగిలిపోతుందని తెలిస్తే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇదేం కాదనుకుంటే ఎగరేసి కొడతారు. అంతే. అంతే అనమాట. ఇంకేం చేయలేం. మీకు ఇలాంటి నీతి సూత్రాలు, పుష్ప యొక్క నీతి సూత్రాలు గనక మీకు నచ్చినట్లయితే లైక్. ఓకే, నెక్స్ట్ వాట్? ఈ బంగాళదుంపని పక్కన పెట్టేస్తున్నా. చాలే ఒకటి. బస్ ఖరో, ఒకటితో చేద్దాం, తర్వాత చూద్దాం. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఓకే, ఇవి తర్వాత చేద్దాం, ఆగు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఉంది, దీంట్లో పుదీనా ఉంది, దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఉంది. ఓకేనా? నాకు ఏ రెసిపీ చేసినా అందులో, అంటే స్వీట్స్ తప్ప ఏం చేసినా పచ్చిమిర్చి వేసే అలవాటు. కనీసం 2, 4 అలా వేస్తా. ఎందుకు వేస్తాను మీన్స్, నాకు వైటమిన్ కే కావాలి. వైటమిన్ కే ఏం చేస్తుందంటే మీ నొప్పిని భరించే శక్తి వైటమిన్ కే ఇస్తుందన్నమాట. అర్థమవుతుందా మీకు? కే. కాబట్టి మనం ఏం చేయాలి? వైటమిన్ కే తినాలి. అర్థమవుతుందా? ఇలా ఇప్పుడు పెరుగన్నం ఉంటే తినేదాన్ని, రేపటి సంగతి రేపు దేవుడు ఎరుగు. తర్వాత ఇప్పుడు మనం తినాలనుకుంటే తినేయడమే, అంతే అనమాట. కానీ తినట్లేదులే. కానీ పచ్చిమిర్చి, తర్వాత ఈ ఆనియన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. దేనికి దాన్ని ప్లేట్లో కడిగి పక్కన పెట్టేశాను. ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కావాలి నాకు. చూడండి, వీటిల్లో మినరల్స్ ఉంటాయి, మంచిదన్నమాట. కొత్తిమీర చాలా చాలా మంచిది, కరివేపాకు చాలా చాలా మంచిది. వీటిని కొంచెం జ్యూస్ లాగా చేసుకోగలిగితే కూడా మంచిదే. కానీ నా దగ్గర ఏమంటారు, నా జ్యూసర్ పాడైపోయింది. ఆ మిక్సీ జార్లో జ్యూసర్ జార్ ఉంటుంది కదా, అది పాడైపోయింది. ఇది కొన్ని తిరగాలంటే అసలు ఏంటో, నా మిక్సీ, వాషింగ్ మిషను, కూలరు అన్నీ ఎగ్దమ్సే ఒక్కసారిగా పాడవుతాయి. ఏంటో అన్నీ మాట్లాడుకుంటాయి అనుకుంటా, స్ట్రైక్ చేస్తాయి అనమాట అప్పుడప్పుడు. ఇంకా సరే, నేను కూడా సరే కానివ్వండి, మీ స్ట్రైక్ అయితే నేను కూడా గమ్మునానే ఉంటాను అనమాట. నేను పట్టించుకోను, రెస్పాండ్ అవ్వను. అది నాకు చాలా వర్క్ ఉంది అసలు ఇంట్లో, చేయించుకునే వర్క్. కానీ మనుషులు కూడా దొరకట్లేదు. ఓపిక పట్టు మిత్రమా అని చెప్పి ఓపిక పడుతున్నా. మిత్రవింద ఓపిక పడుతుంది, అదనమాట. అమ్మయ్య, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కడుగుతుంటిమి. వీటిని ఇక్కడ పెట్టవలను. అసలు ఇవి అడ్డుగా లేకుండా ఉండటానికి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేయాలి. నేను ఈ సందులో దూరేసి పోయి పెట్టేసి వచ్చేస్తాను. కడిగాను ఆల్రెడీ. కరివేపాకు కూడా చాలా మంచిదండి. మీకు ఒక షార్ట్లో చెప్తాను, అసలు తింటే చాలా మంచిది. నాకు కూడా గుర్తుండట్లేదు, నేను కూడా చేయట్లా. నాకు తెలిసినా కూడా నేను కొన్ని చెయ్యట్లేదు, అదనమాట. ఈ కార్న్ ఉంది కదా, కార్న్ది అనమాట ఇది. అయ్యో, ఇదిగోండి. ఈ గిన్నెలో ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి. ఓకేనా? మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది. నాకైతే ఏంటంటే తెలుసా మీకు విషయము, నాకు కరివేపాకుని ఇలా అలా తినడం అంటే ఇష్టం. కొత్తిమీర కదా అది, సారీ కొత్తిమీర. ఓకే, తర్వాత కరివేపాకు. ఓకే, నువ్వు మనిషివా మేకవా అని అడగద్దు, ఓకేనా? ఇది పుదీనా. ఓకే, ఐ ఫీల్ మోర్ కంఫర్ట్. అంత బాగుందో బా, సీరియస్లీ వావ్. పుదీనా నా టేస్ట్ బర్డ్స్ని ఎన్హాన్స్ చేసింది. కొత్తిమీర, ఓకే, కొత్తిమీర ఏంటో ఇదే నేను చెప్తున్నా కదా, నేను కూరల్లోకి వేసే ముందే మొత్తం తినేస్తాను నేను. నేను మేకనా లేకపోతే అసలు నాకు అర్థం కాదు, నాకే అర్థం కాదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో కొత్తిమీర తినేస్తుంది, కరివేపాకు తినేస్తున్నా, అన్నీ తినేస్తాను. మిగతాది వేస్తాలే, ఓకే, బాధపడొద్దు. నువ్వు తినడమే సరిపోయింది, రెసిపీ ఏం చేస్తావు అన్నట్టుంది.
అనుమానపడద్దు, నా మీద నమ్మకం ఉంచండి. నేను ఖచ్చితంగా రెసిపీ చేసి చూపిస్తాను, అస్సలు భయపడద్దు. చాక్ ఇది. ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే, ఇంకా తిన్ను, ఇంకా కంట్రోలే, ఓకేనా? కంట్రోల్ పుష్ప అని మళ్ళీ మెసేజ్ పెట్టకండి, ఇంకా కంట్రోల్లోనే ఉంటా. నీకేం తెలుసు అండి నా బాధ? మీరు కూడా ఒకసారి ఇందా ఆపట్టండి, కరివేపాకు తినండి, తెలుస్తుంది. తిన్ను అని చెప్పి మళ్ళీ తింటుంది. ఓకే, కొత్తిమీర కరివేపాకు కాటెంగే. నా హిందీ భయంకరంగా ఉంటే నన్ను క్షమించాలి, ఓకే? నా తెలుగు మరీ ఘోరంగా ఉంటే నన్ను మన్నించాలి, ఓకే? ఏం చేయలేం, ఈ జన్మకి మీరు బలి అయిపోయారు. ఈ జన్మకి నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు రక్షించేవాడు ఎవడు లేడు. నేను భూమి మీద ఉన్నంత వరకు మీరు ఈ టార్చర్ని ఎదుర్కోక తప్పదు, ఓకేనా? చేతులు కడిగేసుకున్నాను. కొత్తిమీర కరివేపాకు ఉప్పదేనా, కొంచెంగా ఆనియన్ వేసుకుందాం. బుజ్జిముండ అక్కడి నుంచి వచ్చేస్తే ఊరుకుంటామా, కోస్తాం. పూర్తిగా ఇట్లా ఇంత మిగలబెడుతున్నా, అసలు ఆల్రెడీ అవతల ఎక్కడో ఉన్నట్టుంది. సన్నగా, నాలాగా లావుగా కాదు, మీలాగా సన్నగా. మీరు సన్నగా ఉంటారా లేదా కామెంట్ చేయండి. చాలా చాలా సన్నగా తరుగుదాం, బాగుంటుంది. నాకు సన్న ముక్కలు తరగడం అంటే ఇష్టమును. ఒక్కొక్కటి మనము ఆనియన్స్ తరుగుతాం కదా, వాటిని తరిగే సైజును బట్టి టేస్ట్ కూడా మారుతుంది. తర్వాత ఇందాక మా ఇంట్లో వాళ్ళు ఎవరో టమాటాను వాడుకున్నట్టున్నారు. సరే, ఈ టమాటా వేసి చూద్దాం. కొంచెమే, ఇంకో టమాటా, మనం ఎగరేసిన టమాటాను వాడట్లేదు, అదేమనుకుంటుందో ఇప్పుడు. ఏమనుకోద్దు ఇప్పుడు ఈ టమాటా నువ్వేమనుకోవద్దు మిత్రమా, నిన్ను కొంతసేపు ఆగి కోస్తాను. ఇప్పుడు నీ సోదరుడు ఒకడు ఉన్నాడు కదా, వీడిని ఆల్రెడీ సగం కట్ చేసి పెట్టారు కాబట్టి వీడిని కోస్తాం, ఓకే? ముందు నీ వంతు తర్వాత వస్తుంది, నువ్వు అసలు కంగారు పడకు. అదనమాట, అంటే టమాటా ఫీల్ అవ్వకూడదు కదా. చూడు, నన్ను ఎగరేసింది, నన్ను కడిగింది, నా గురించి తోలుమందమనింది, ఇన్ని మాటలు అనింది, నన్ను ఇప్పుడు వాడుకోవటం లేదనుకుంటుంది. అది నిన్ను వాడతా మిత్రమా, నేను టమాటాని నిన్ను వాడేదే మిత్రమా, నువ్వేం బాధపడకు. ఈ కూర కాకపోతే ఇంకో కూరలో వేస్తాను, నిన్ను ఎట్లా అట్లా వాడే తీరుతాము. అమ్మయ్యా, ఇప్పుడు నా ఎమ్మి పచ్చిమిర్చి ఏం చేద్దామంటే, ఒకటి వేద్దామా, 1.5 వేద్దాం. మా ఇంట్లో మా పిల్లలు కొంచెము ఫీల్ అవుతారు, అబ్బా అమ్మ పచ్చిమిరకాయలు వేసింది అని. వైటమిన్ కే వాడు మీ తాతిస్తాడా? పచ్చిమిర్చి తింటేనే కై వస్తుందమ్మా, తినండి అది చెప్తారు అనమాట. నేను కనపడకుండా కట్ చేస్తా, వాళ్ళు పాపము వాళ్ళు కనుక్కోలేరు. చెప్పేంతవరకు అది పచ్చిమిరకాయ అనేంత వరకు తెలుసుకోలేరు, లేదా మండిన తర్వాత తెలుసుకుంటారు. మా అమ్మ వేసింది, వాళ్ళ అమ్మ వెందుగా. అమ్మయ్యా, పచ్చిమిర్చి, నాకు ఇష్టమైన పచ్చిమిర్చి, మన తోలుమందం టమాటా, తర్వాత ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఓకే? కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట, ఓకేనా? మంచిది, ఆరోగ్యానికి మంచిది, మీకు అందరికీ తెలిసిందే, మీరు వాడుతూ ఉంటారు, ఓకే? దెన్ ఇప్పుడు ఇదే ప్లేట్లో ఇది పెడదాం, మన పొటాటో, ఓకే? మన పొటాటోని ఏం చేద్దాం, తురుముదాం. పొటాటోని తురమడం ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి, ఓకే? ఇవేమో ఉడుకుతున్నాయి, ఉండండి ఒకసారి చూద్దాం. అరే బుజ్జోడా, ఉడికిపోయావా? ఓ బుజ్జోడా, ఉడికిపోయింది వీడు. ఓకే చాలు మమ్మా, ఓకే. ఇది నువ్వురా బంగారం, నువ్వు ఉడికావా? సరిపోద్దా బంగారం? నేను తినచ్చంటావా? అడుగుతున్నా దాన్నే. ఇప్పుడు నేనేం చేయాలి, కొంచెం చన్నీళ్ళల్లో చేయబెట్టాలి. చన్నీళ్ళల్లో చేయబెట్టి తర్వాత సాహసం చేసి దీన్ని తీయాలి వేడివేడిగా, ఓకే? ఇప్పుడు దీన్ని చూడాలి, ఇంకొంచెం ఉండాలేమో అనిపిస్తుంది, ఓకే? సరే, ఓ పని చేద్దాం, మొక్కజొన్నని ఇంకా కొంచెం సేపు ఉడికిద్దాం. ఇది ఆపేస్తున్నా. స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటో ఉడికిపోయింది, కనిపిస్తోందా? ఓకే, మనం ఏం చేద్దాం, ఇది ఉందా? ఓకే, ఐ నీడ్ 1 ప్లేట్ కదా. ఓకే, 2 3 4. ఇక్కడ చూస్తున్నారా, స్వీట్ పొటాటో ఉడికిపోయింది. స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మంచిది, తినండి. ఓకేనా? స్వీట్ పొటాటో బెనిఫిట్స్ ఏంటో గూగుల్ చేయండి, చాలా చాలా మంచిది, వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో, ఇంకా ఇంకా మంచి మంచి పోషకాలు కూడా ఉంటాయి. వాటన్నింటి గురించి కూడా స్పెషల్ వీడియో ఒకసారి చేసుకుందాం. ఇదన్నమాట. ఇవైతే ఉడికిపోయింది. వావ్, స్వీట్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. కాలిస్తే కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. అదనమాట.